బండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా 134వ జయంతి సందర్భంగా మరి పుట్టపాటి కళ్యాణ్ ఈడబ్ల్యూ నేను మా ఇద్దరి ఆధ్వర్యంలో ఈరోజు మజ్జిగ కార్యక్రమం ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరి ఈ యొక్క జయంతి కార్యక్రమం శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ ప్రెస్ మీడియా వాళ్ళకు కూడా కృతజ్ఞత శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినందుకు ప్రారంభించినందుకు సార్ వాళ్ళకు కృతజ్ఞత నమస్కారాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదిన శుభాకాంక్షలు. అలాగే వచ్చిన కార్యక్రమంలో కళ్యాణ్ గారు ఇలాంటి మధ్యవర్తి కార్యక్రమంలో ఏర్పాటు చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుంటారని థ్యాంక్ యూ. మన భారత ముద్దు బిడ్డ డాక్టర్ దాదాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర వారికి నివాళులు అర్పిస్తూ అంబేద్కర్ గారు చేసిన గొప్పతనాన్ని అక్కడ వివరించి ఆ కార్యక్రమాన్ని చేసుకుంటూ
ఇక్కడికి వచ్చి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఎస్సీ వర్గీకరణకు తప్పకుండా దాన్ని పరిష్కరించే మార్గంగా మేము ఖచ్చితంగా హామీ ఇస్తున్నామని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు అందరి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టి సంవత్సరం గడవక ముందే ఇచ్చిన హామీని ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ చేసి వాళ్ళందరినీ తృప్తిపరిచినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిది. పోంది అక్క 5 నిమిషాలు పోంది.